కొట్టుపల్లికి సంబంధించిన సిద్ధన్న పటేల్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భారీగా జనసమూహం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. జాతర ఉత్సవాలు కూడా నడుస్తున్నారు. దీన్ని ఎట్లా పాల్గొంటున్నారు, మరి ప్రభుత్వం ఈ పురాతనమైన ఈ టెంపుల్కి సంబంధించి ఏమైనా ప్రభుత్వ సాయం ఏ విధంగా ఉందో ఆయనకు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది మరి ఇంత పెద్ద జాతర అయితే? ఇది చాలా కొన్ని వందల సంవత్సరాల పూర్వం నుంచి ఇక్కడ దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ కట్టడాలకు పురావస్తు శాఖ వాళ్ళు కూడా ఒకసారి వచ్చి ఇవన్నీ చూసి ఏమంటే 400 కంటే ఎక్కువ సంవత్సరాలది ఉన్నాయని చెప్పిండ్రు. అయితే అప్పటి నుంచి కూడా మా పెద్దల మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. పెద్దల నుంచి కూడా ప్రతిసారి చైత్ర మాసంలో ఇది జాతర జరుగుతుంది. గ్రామస్తులందరూ వస్తారు. ఇంకా బయట నుంచి కర్ణాటక నుంచి, ఆ తర్వాత ఇక్కడ వేరే స్టేట్ల మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ నుంచి చుట్టుపక్కల వాళ్ళు చాలామంది వస్తారు భక్తులు. అయితే ఇంతకు పూర్వం కొద్దిగా ఇక్కడ వసతులు సరిగా లేక ఇదేండే పబ్లిక్ రాకడ తక్కువ ఉండే. అయితే ఇక్కడ ఇప్పుడు వేసిన రోడ్డు ఎప్పుడు పనికి ఆరా పథకం లోపల ఫస్ట్ ఫార్మేషన్ వేయించడం జరిగింది. ఆ తర్వాత మెటల్ అయింది. అంతవరకే రోడ్డు ఆగిపోయింది. ఇక ప్రభుత్వం నుంచి ఏమున్నదంటే ఖాళీ ఒక 2 బోర్లు వేసిండ్రు. ఇక మిగతా సాయం మాకు ప్రభుత్వం నుంచి ఇంతవరకు దేవాలయంకి మాత్రం ఏమి తెలియదు. ఏది ఇక్కడ బోర్లు ఇంతకు మొదలు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఎంపీపీ నుంచి వేయించిండ్రు అనుకో. అప్పుడు 2 బోర్లు వేసిండ్రు. అంతకు మొదలు సొంతంగా మేము చెంద చేసి ఒక బోర్ వేసింటిమి. అయితే ఇప్పుడు 3 బోర్లలో 2 ఫెయిల్ అయినాయి, 1 కంటిన్యూ నడుస్తుంది. చెప్పండి సార్, మరి ఈ కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలన అవుతున్నది. ప్రజలకు ఇస్తున్న హామీలన్నీ నెరవేరినట్లన్నా ఈ రాష్ట్రంలో? ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. దాని మీద ఆశ పెట్టుకొని అప్పులు కూడా తీసుకున్నారు. రుణమాఫీ అవుతుంది అని చెప్పి అయినప్పుడు ఇస్తామని చెప్పి అవి తీసుకున్నారు. ఆ తర్వాత రైతు బంధు వస్తుందని అది తీసుకున్నారు. రైతు బంధు అయితే ఎగ్గొట్టి ఒకసారి. ఇక అంటే నేను అనుకుంటా నా ఉద్దేశం ప్రకారము జూట మాట్లాడితేనే గెలుస్తాము, జూట మాట్లాడే దాడదామనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉన్నది. అంటే ఈ జూట మాట అనేది కొన్ని రోజులే నడుస్తుంది. ఎల్లకాలం దీని మీద ఆధారపడి చేయాలనుకుంటే మాత్రం కాదు. అంటే ప్రభుత్వానికి ఏమదంటే ఇంకా కూడా అదే మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఫస్ట్ గెలిచేటప్పుడు అదే మాట, గెలిచినాక కూడా ఇంకా అదే మాట. ఇక సంక్రాంతికి వస్తాయి, జనవరికి వస్తాయి, ఉగాదికి వస్తాయి, 7 వస్తున్నాయి, ఎవరికి వస్తున్నాయి. ముఖ్యమంత్రి అంటున్నాడు 80% రైతులకు రుణమాఫీ చేస్తామన్న మేము 100% చేసినాము, 80% రైతులకు చేసినాము, ఇంకా కొంతమందికి అక్కడక్కడ మిలగచ్చు. సో మరి రైతు భరోసా పైసలు కూడా మార్చి 31 తారీఖులోపు వేస్తామన్నారు. మరి అంటే మీ గ్రామానికి సంబంధించిన వాళ్ళకి కావచ్చు, మీ బంధువులకు కావచ్చు, మీకు కావచ్చు రైతు బంధు పైసలు అన్ని పడ్డట్లన్నా, రుణమాఫీ అయినట్లన్నా? రైతు బంధు పైసలు మొత్తం పడనే లేదు. ఇంకా 1-2 ఎకరాల వాళ్ళకు కూడా పడని పరిస్థితి ఉన్నది. కొంతమంది 4 ఎకరాలకు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. అది ఏ పద్ధతిలో వేస్తున్నారో ఏమో. ఇంతకు మొదలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈరోజు ఈ వారంలో 1 ఎకరాలకు వస్తే మళ్ళా వారంలో 2 ఎకరాల వాళ్ళకు, మళ్ళా వారంలో 3 ఎకరాల వాళ్ళకు, ఇట్లా ప్రతిసారి పెరుగుకుంటూ 15-20 రోజులలో మొత్తం అందరు రైతులకు కూడా రైతు బంధు వస్తుండే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరికి వస్తుందో తెలియదు. 2 ఎకరాల వాళ్ళకి వేసినామో అంటారు, అందులో 1.5 వాళ్ళకి కూడా రావు. అటువంటి పరిస్థితి ఉన్నది. 80% అనేది జూటమాట. చాలా మట్టుకు ఇంకా రుణమాఫీ కానోళ్ళు, రుణం మాఫీ కానోళ్ళు కూడా 50,000 కూడా ఉన్నారు, 1,00,000 వాళ్ళు ఉన్నారు, 2 లక్షల వాళ్ళు కూడా ఉన్నారు. ఇక 2 లక్షల పైన వాళ్ళది అయితే ఇక అది చెప్పే అవసరం లేదు. ఇక అదొకటి వాడదు. ఇదేంది కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, తులం బంగారం ముచ్చట ఏంది, మళ్ళీ పెన్షన్ల ముచ్చట ఏంటి? కళ్యాణ లక్ష్మి ఇంతకు మొదలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన కళ్యాణ లక్ష్మి అవే పైసలు ఇస్తున్నారు. ఇక షాది ముబారక్కి దానికి సేమ్ 1,00,000 రూపాయలు, అది 1,16,000. ఆ 16 కూడా ఇప్పుడు తక్కువైనాయి, 1 లక్ష ఇస్తున్నారు. అయితే తులం బంగారం అయితే అసలే లేదు. చెప్పే మాటలు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇక ఆ తర్వాత రుణం, మన పెన్షన్లు పెంచుతామని చెప్పిండ్రు. 2,000 ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్లు 4,000, వికలాంగులకు 6,000. ఇంతవరకు ఎవరికి కూడా లేదు. ఇంకా మధ్యన 2 నెలల పెన్షన్లు ఎగ్గొట్టిండ్రు. అంటే ఈ పరిస్థితి ఉన్నది. అయినా మళ్ళీ మేమే చేస్తున్నామనే మాట మాట్లాడతారు. అదే అత్తకు 4,000, కోడలకు 2,500. అదైతే పతనే లేదు. అది అయితే పతనే లేదు. ఇంకా దాని పేరు కూడా ఎత్తుతలేరు ఇప్పుడు. 2,500 ఇస్తాము అనే కుటుంబం కన్నది ఆ పేరు కూడా ఇప్పుడు ఎత్తుతలేరు. అది ఏడే చెప్తా కూడా లేరు. అట్లా మరి ఎట్లా చూడొచ్చు. ఇప్పుడు చాలా మంది ముఖ్యమంత్రులను చూసుకుంటారు మీరు మీ ఏజ్కి. మరి ఈ ముఖ్యమంత్రి పాలన తీరు ఏ విధంగా ఉంది? ఈ ముఖ్యమంత్రి ఇటువంటి ముఖ్యమంత్రి ముందే రాలేదు, ఇక ముంగట కూడా రాడనుకోట. ఇంతకు మొదలు చేసిన వాళ్ళ దాంట్లో
ఎన్టీ రామారావు గారు వచ్చిన నుంచే కొద్దిగా పబ్లిక్ లోపల ఇది వచ్చి తెలిసిపోయింది. అంతవరకు రాజకీయం గురించి ఎక్కువ తెలిసేది కాదు, ఎందుకంటే అప్పుడు ఉండేటోళ్ళే మొత్తం కాంగ్రెస్ వాడు, ఏది కూడా బయట పడనిచ్చేవాడు కాదు. రామారావు వచ్చిన తర్వాత కొద్దిగా పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చేసిండు, ఇంకా కొద్దిగా రాజశేఖర రెడ్డి కూడా పర్వాలేదు, రైతుల పట్ల ఆయనకున్న దీని నుంచి మంచిగా చేసిండు. కానీ ఇటువంటి ముఖ్యమంత్రి కదా ఎప్పుడు కూడా రాలేదు, ముంగడు కూడా ఇటువంటి ముఖ్యమంత్రి వస్తాడో లేడో తెలియదు. వీడు ఏమైనా ఏది చేసినా పబ్లిక్ ఏమదంటే ఒక ఆశలో పెట్టి గెలుతామనే ఆలోచన ఉన్నది. దానికి పబ్లిక్ కూడా ఇప్పుడు అంతా అర్థమైపోయింది. 90% ప్రజలకు అర్థమైపోయింది. ఏ కొద్ది మంది తెలియని వాళ్ళు ఉన్నారు అంతే. మరి రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, స్థానిక సమస్యలు ఎలక్షన్స్ ఉంటాయి, దానిలో ఎట్లుండబోతుంది ప్రభావం? సర్పంచ్ ఎలక్షన్లు అంటే కొద్దిగా విలేజ్ ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఎంపీటీసీ స్థానిక సంస్థలు ఎంపీటీసీ జడ్పీటీసీ ఉంటాయి, కంప్లీట్ పార్టీల మీదనే ఉంటుంది. అందులోపల ఖచ్చితంగా కాంగ్రెస్ దెబ్బతినే మాట వాస్తవం. రైట్, చెప్పండి సార్ మీ పేరేంటి? మా పేరు మాణిక్యప్ప. ఇక చెప్పేది ఏమన్నా సార్, మొత్తం మీద ఈయన పాలన ఎటువంటిది ఉన్నదంటే మా ఓటు హక్కు వచ్చిన నుంచి కూడా ఇటువంటి సీఎంకు మేము చూడలేదు. ఈయన బేకార్ సీఎం ఉన్నాడు. ఈయనతోని ఏ పనులు కూడా కావు, చెప్పుడు ఒకటి చేసుడు ఒకటి. పెన్షన్ అన్నాడు, అదే 2000 ఇస్తున్నాడు. రుణమాఫీ అన్నాడు, ఎవరికి చేసిండో 50% కూడా కాలేదు. మా బ్రాంచ్లో పోయి మీరు చూసుకొని కావాల్సే 50% కూడా పడలేదు రుణమాఫీ. ఇక పెన్షన్ అంతే, అదే 2000 కేసీఆర్ ఇచ్చినవి ఉన్నాయి. ఇక అదే కంటిన్యూ చేస్తున్నాడు. అందులో కూడా 2 నెలలు తక్కువ చేసేసాం. ఇక రైతు బంధు అంటే అద్దెకరోనికి రాలేదు. మా దగ్గరనే ఉన్నాడు, కాస్త మేమే చేస్తాం మంది భూమి, ఆ అద్దెకరోనికి రాలేదు. మా రైతు బంధు ఎన్ని ఎకరాలు చెప్పాలి సార్ మేము? అది ఒక లెక్క ఉంటే చెప్పడానికి వస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడేమో ఎక్కరు వారంలో ఒక 15 రోజులలో కంప్లీట్ చేస్తుండే. ఇప్పుడు అట్లా లేదు. ఒకసారి ఏం చెప్పే అది ఏది సంక్రాంతి అని చెప్తుంది, సంక్రాంతి బాయ్, ఉగాది అనే ఉగాది బాయ్. ఇక ఇట్లనే చెప్పుకుంటా పోకడ వేసుడు మాత్రం సున్నా, ఏం లాభం లేదు. ఇటువంటి సీఎంలు ఉంటే ఉల్టా దరిద్రం ఉంటుంది, స్టేట్కే రాష్ట్రంకే దరిద్రం. మరి సీఎం అంటున్నాడు రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా నష్టపోయారు రైతులు. ఇక సార్, ఇగో బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరంకి ఏమైంది సార్? నీళ్ళు ఎక్కడికి వెళ్ళి సప్లై అవుతున్నాయి ఇప్పుడు? కాళేశ్వరం నీళ్ళు కంప్లీట్గా సప్లై అవుతున్నాయి. దానికి కుంగి అడిగి పోయి చూడమని సార్, జరా పోదాం నాడు రమ్మను. ఆయన ఇప్పుడు మా హరీష్ రావు వాళ్ళంతా కేటీఆర్ రమ్మంటున్నారు. అడిగి వీళ్ళు ఓనికే తయారులేరు కదా, కూర్చున్న జాగాలో కుంగిపోయింది, అది మొత్తం వాగలేపోయింది. 1,00,000 కోట్లు అప్పు చేసిండు అంటాడు. ఎక్కడ చేసిండు? ఆయన ఖర్చు పెట్టింది చెప్పమని. ఇప్పుడు కేసీఆర్ మొత్తం మీద గవర్నమెంట్ పైసా ఏమేమిటికి ఖర్చు పెట్టిండో అది చెప్పమని. చెప్తే అప్పు ఎందుకని తెలుస్తుంది. మరి అప్పైంది అంటే గుమ్మిలో జొన్నలు గుమ్మిల్లో ఉండాలి, గుదలు లేక పిల్లలు ఉండాలంటే ఏడికేళ్ళు వస్తాయి, రావు కదా. మరి అట్లా ఈయన పాలన ఏమంటే ఈయన బేకార్ పాలన సార్. మొత్తం మీద రేవంత్ రెడ్డి ఉంటే మాత్రము ఇక పూర సర్వనాశనమే. 10 ఏళ్ళ దాకా కాంగ్రెస్ పార్టీ ఇక ఏం లేదు, ఇక అమ్ముకున్న పోదు కూడా ఉన్నది. గవర్నమెంట్ మొత్తం ఆ భూములు కూడా అమ్మేస్తాడు వాడు, మొత్తం మీద అమ్ముకుంటారు. ఎక్కడెక్కడ అమ్ముతున్నాడు భూములు? ఇప్పుడు 400 ఎకరాలు ఎక్కడిది సార్? అది యూనివర్సిటీ భూమి, సెంట్రల్ యూనివర్సిటీ. మరి ఎందుకు అమ్ముతున్నారు? మొత్తం ప్రభుత్వం కాదు సార్. ఆయనకు ఈడ్ నుంచి సెంట్రల్ దాకా ఫండ్ పోవాలి వీళ్ళకు, సెంట్రల్ దాకా ఫండ్ పోవాలి వీళ్ళకు. రాహుల్ గాంధీ దగ్గరికి 50% అక్కడ, 50% వీళ్ళు కమిషన్. ఏ పని చేసినా కానీ కమిషన్ లేనిది, ఒక్క మంత్రి అన్న కమిషన్ లేనిది చెక్కులు పాస్ చేస్తూనే అడుగుని.